సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయం. ప్రస్తావన. బాలాసాహెబ్ మిరీకర్, బాపు సాహెబ్ బూటి, ఆమీరు శక్కర్, తేలు పాము, బాబా అభిప్రాయం. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణ పక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించును. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరముగా నున్న చంద్రుని ఆకారమొక గీత వలె కాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ మాత్రముననుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపైని ఒకటి వేసియున్నారు. ఎడమ చేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడి కాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్న మధ్య వ్రేలున్న ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించదము. బాబా నివాసము వలన షిరిడి ఒక యాత్రాస్థలమాయెను. అన్ని మూలల నుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు? వీనిలో ఏదైనా ఒక దానిని గాని అన్నీయూ గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండువారు. ఆనందమునకవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దిపితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు
తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేడివారు. ఈ ప్రకారముగా సందర్భావసరముల బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేటిది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేటిది కాదు. వారి ఉకార విందమును చూచుటయందు ఆసక్తి గాని, వారితో సంభాషించుటయందు గాని, వారి లీలలు వినుటయందు గాని తనివి తీరేటిది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండే వారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదుము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మమల్తాదారుగా ఉండెను. అతడొకనాడు చితిలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గ మధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమముల అడిగి జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను, నీకు మన ద్వారకామాయి తెలియునా? బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీయూ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చెయ్యి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహూలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితిలి వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చెదనని శ్యామ బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగా నుండును కాన వద్దని బాలాసాహెబుతో శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదిట వ్రాసియున్నదో అది జరగక తప్పదు.
ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చిదిలి చేరిరి. ఆంజనేయ ఆలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. దానినెవ్వరునూ చూడలేదు. అది బుస కొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతారు తెచ్చి సర్పమును చూచి పాము పామని అరచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను. బాపు సాహెబ్ బూటీ. నానా డేంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబు బూటీ షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్లనెను. ఈ దినము నీకు అశుభము. నీకీ దినము ప్రాణగండమున్నది. ఇది బాపు సాహెబును ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబుతో ఇట్లనేను. ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపు సాహెబు బూటీ మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయి నెత్తి కొట్టబోయెను. బాపు సాహెబు పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో ఉండుమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. ఆమీరు శక్కర్. కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి ఆమీరు శక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషను వ్యాపారిగా పనిచేసెను. అక్కడతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్ళవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండేడిది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞనివ్వలేదు. చావడిలోనే కూర్చొనుమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము
చావడి వైపు పోవుచుండెను. అదియును కాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను. అందుచే ఆమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు ఆమీరు శంకర్ అక్కడ ఉండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఫకీరు నీళ్లు కావలెననగా ఆమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. ఆమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడగుటచే తనకా ఫకీరు విషయమేమైనా తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచటి నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురుత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కాని ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. ఆమీరు శంకర్ బాబా లీలను చూచి అచటకు పాము వచ్చెనని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావమును ఆమీరు గ్రహించుచుండెను. ఆమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మనెను. అంతలో అచటొక పాము కనపడెను. అది తలను క్రిందకు పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి ఆమీరును కాపాడెను. తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమట్ పంతు కూడా శ్రోత అయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరచి ఉండిరి. అందులో హేమట్ పంతొకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమట్ పంతు భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమట్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను.
అది కూడా పురాణము వినుచున్నట్లు అగుపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలగచేయకుండా ఉత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహేబు మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది వడితెలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము. ముక్తారామను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమట్ పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినమా ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు కాని తేళ్లు కాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.